అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నంబర్ 138. రోమ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. 138వ పేజ్ నంబర్. అయ్యో, నేనెంత ఆత్మహత్యుడను, ఇట్టి మరణమునకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆమె ఒక కుమారుడు మొదట మనం చదువుకున్న మాటలో ఒక ప్రశ్న ఉంది. ఏంటా ప్రశ్న అంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను, మరణానికి లోనైన ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆ ప్రశ్నకు సమాధానం మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చదివాము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. బైబిల్ చాలా విచిత్రమైన పుస్తకం. చాలా మందికి అర్థం కానిది, చాలా మందికి బాగా అర్థమైన జీవితాల్లో మార్పుని, నిత్య జీవాన్ని తీసుకొచ్చింది. బైబిల్లో చాలా మంది ప్రశ్నించి ప్రశ్నలకు సమాధానాలు యేసు దగ్గర పొందిన వాళ్ళు ఉన్నారు. ఏమి సమాధానాలు పొందకుండా అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి మనకు చాలా మంది చాలా ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు యేసుప్రభువుని నమ్ముకోవాలి? ఎందుకు నమ్మాలి ఆయన్ని? మా దేవుడు కాదు, మా ఊరు కాదు, మా దేశం కాదు, ఆయన ఇంగ్లీష్ వాళ్ళకో లేకపోతే కదా డబ్బులు ఇచ్చి లేదా ప్రకటించే వారికో, లేకపోతే ఈ లోకంలో చాలా హీనమైన తక్కువ కులాలు అని చూడబడే వారికో దేవుడు మాకెందుకైతాడు, మాకేమైతాడు? చాలా మందికి మనసు లోపల ఉన్నటువంటి ప్రశ్నలు మనిషికి, ప్రతి ఒక్కరికి. పౌలు అన్నాడు, చాలా గొప్పవాడు బైబిల్ అంతటిలో. యేసుప్రభువు యొక్క శిష్యులు అపోస్తలులు 12 మంది ఉన్నారు. ప్రత్యక్షంగా యేసుప్రభువుని చూడలేదు ఆయన. చూడకపోయినా ఆకాశం నుండి దేవుని చేతనే సువార్త ప్రకటింపబడిన వాడు అపోస్తలుడైన పౌలు. ఆయన చెప్పాడు ఒక మాట. చాలా గొప్ప చదువుకున్నాడు. చాలా మంది దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు అపోస్తలుడైన పౌలు దగ్గరికి రాజ్యంలో ఎలాంటి చట్టాలు చేయాలో ఆయన దగ్గరికి వచ్చి తెలుసుకొని పోయేవాళ్ళు. చాలా జ్ఞానం కలిగిన వాడు. గమలీయేలు అనే శాస్త్రి దగ్గర, గురువు దగ్గర దేవుని యొక్క ధర్మశాస్త్రపు పాఠాలు నేర్చుకున్నాడు. బహు నిష్ట కలిగిన వాడు. ఏ పాపము లేకపోతే కదా బైబిల్లో రాయబడిన దేవునికి ఇష్టం లేని ఏది కూడా చేయకుండా చాలా నిష్ఠగా ఉన్నవాడు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అక్షరాలు పాటించిన వాడు. అంతకు ముందు దేవుడు ప్రజల్ని హింసించి, కొట్టి, చంపి ఇది దేవుని మార్గం కాదు, అసలు ఇది తప్పు అని చెప్పిన వాడే ఆకాశం నుండి యేసుప్రభువు ఆయన దర్శించగా నేల మీద పడిపోతాడు. ప్రభువాని ఎవరిని కూడా ప్రభువాని పిలిచిన వాడు కాదు పౌలు. అంతకుముందు సౌలుగా ఉన్నాడు, మారిన తర్వాత పౌలు అయ్యాడు. అయ్యాక అప్పుడు కింద పడ్డాక అంటున్నాడు ప్రభువా అని. నేరుగా ప్రభు ప్రేమను బట్టి నేను మీకు ప్రకటిస్తున్న మాట ఒకటే, కింద పడిన తర్వాత యేసుప్రభువుని ప్రభువా అని పిలవద్దు. నిలబడుకున్నప్పుడే ప్రభు అని తెలుసుకోవాలి, ఆయన దగ్గరకు రావాలి. ప్రేమతో ఈ మనవి, ఇదే సువార్త. అంతకుముందు చాలా బలంగా, చాలా తెలివిగా, చాలా గొప్పవాడిగా ఉన్నవాడు. అన్ని అధికారాన్ని పొంది దేవుని ప్రజలు హింసించిన వాడు, కొట్టినవాడు, చంపినవాడు. ఇలాంటి వాడు కింద పడ్డాడు. పడ్డాక ప్రభువా నీవెవడు? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. ఆ మాట చదువుదాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం. నేల మీద పడ్డాడు. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచు
చేస్తున్నావని తనతో ఒక స్వరం పలుకుట ఇదే సువార్త. యేసు ప్రభు ఆకాశం నుండి పౌలుకు ప్రకటించిన సువార్త, ప్రశ్నతో కూడిన సువార్త. చూడండి, నీవేళ నన్ను హింసిస్తున్నావు. అప్పుడు సౌలు ఏమన్నాడు? ప్రభువా నువ్వెవడు? నీవెవడవు? ప్రభు పలికింది ప్రశ్నతోనే సువార్త చెప్పాడు. నీవేళ నన్ను హింసిస్తూ ఉన్నావు. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత పౌలు అన్న మాట, అయ్యో, ఇప్పుడు చెప్పండి, అయ్యో నేనెంత గొప్పవాడనలా, దేశాధ్యక్షుడు నాకు తెలుసు అనలా, రాజ్యాంగాలని లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల ద్వారా ఒక దేశం యొక్క పరిపాలన చట్టాన్ని రూపొందించడానికి అవసరమైన మాటలన్నీ చెప్పేవాడు, అంత ఘనత ఇక్కడ ప్రదర్శించడంలా ఏమన్నాడంటే, నువ్వెవడు ప్రభువా అని ప్రశ్నించిన తర్వాత కింద పడ్డాక నేను ఎంత, ఇది తెలుసుకోవాలి మనిషి, ఇది తెలుసుకోవాలి మనిషి, ప్రతి మానవుడు దీన్ని తెలుసుకోవాలి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనైనా ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? యేసు ప్రభు తప్ప. ఆయన మతం కాదు, పరలోక మార్గం. మళ్ళీ చెబుతున్నా, యేసు ప్రభు పరలోక మార్గం, క్రైస్తవ మతం కాదు. ఇది గ్రహించాలి. ఇది గ్రహించిన నాడు నువ్వు తప్పనిసరిగా ఆయన్ను తెలుసుకుంటావు, గ్రహిస్తావు, ఆయన దగ్గరకు వస్తావు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో రుచి చూసి తెలుసుకుంటావు. అందుకే ప్రేమతో ఈ సువార్త. పౌలు ఎందుకన్నాడు ఈ మాట? అంత గొప్పవాడయ్యింది, నేను దౌర్భాగ్యుడను అన్నాడు. తన స్థితిని ఎరిగిన నాడు ఏ మానవుడైనా తన తప్పుని, తన పాపాన్ని, తన దోషాన్ని, తన లోపల ఎంత చెడిన హృదయం ఉందో ఇది తెలిసిన నాడు నేను దౌర్భాగ్యుడను అంటాడు, నేను పాపిని అంటాడు, నేను చెడిపోయిన వాడిని అంటాడు. సకలమైన ఏ పదాలు అయితే ఉన్నాయో అన్ని వాడిని అయ్యా నన్ను క్షమించు. ఒక 2 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాయి. ఎవరు విడిపిస్తారు? చాలా ఉన్నాయి విడిపించబడటానికి. చాలా వాటిలో బంధించబడి లేదా సంఖ్యల చేత, పాపాల చేత, దోషాల చేత, రకరకాలైన బంధకాల్లో, చీకట్లో, మూలుగుల్లో ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు. చాలా వాటి నుంచి విడుదల కావాలి. అయితే 2 వాక్యాలు చదువుకుందాం మనం. మొట్టమొదటి చదువుదాం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 5:19. తీసిన వాళ్ళు ఎవరైనా గట్టిగా అందరికీ అర్థమయ్యేటట్లు వినపడేటట్లు చదవండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకే కీడు తగలదు. ఈ కృతజ్ఞత కూడిక లేదా ఈ రోజు సాయంత్రం మీ ఇంట్లో ఈ మీటింగ్ ఎందుకు అని నేను అడగక ముందే అన్న నాకు ఫోన్ చెప్పి ఇది ఉద్దేశం అని చెప్పాడు. ప్రభుకు స్తోత్రం. మీ అందరికీ తెలుసు నాకంటే బాగా, దేవుడు వీరిని, ఈ కుటుంబం వాళ్ళను వారికి వచ్చిన బాధలో నుండి లేదా వారికి వచ్చిన అనారోగ్యంలో నుండి, ఆ కష్టతరమైన పరిస్థితుల్లో అన్నిట్లో ఎట్లా వారిని విడిపిస్తూ వచ్చినాడో మీరే ప్రత్యక్ష సాక్షులు. నేనేమో చూడడం లేదు, నాకు తెలియదు కూడా తెలియదు, విన్నదే తప్ప. 6 బాధలలో నుండి ఆయన వారిని విడిపించును. 2020 సంవత్సరం నెక్స్ట్ మన జీవితంలో లేదా క్యాలెండర్ లో ఇలాంటి సంవత్సరం రాకూడదని నేనైతే పదే పదే ప్రభువుని కోరుకుంటా, ప్రార్థన కూడా చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఈ COVID-19 లాంటిది వచ్చి అందరూ ఇళ్లలో ఉండి బయట ఎవరు ఉన్నారో, ఎవరు పోతున్నారో, ఎవరు బతుకున్నారో, ఎవరు చచ్చిపోయినారో ఇవన్నీ ఏం తెలియకుండా ప్రపంచానికి ఏ సంబంధం లేకుండా ఇంట్లోనే వారాలు, నెలలు, సుమారుగా సంవత్సరాంతం వచ్చేసాం. ఇంత దీర్ఘమైన కాలం మనిషిని కట్టేసేస్తే ఇది బంధకం కాదా? ఇలా ఎవరైనా ఉండాలని ఆశపడతారా? ఆశపడరు. ఎవరు ఆశపడండి. బాగుండాలి, మేమంతా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా చెప్పాలంటే ఆనందంగా ఉండాలి, ఎవరికి ఏ కష్టం వద్దు. మనందరం కోరుకునేది ఇదే. మంచిదే. ఇది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అందుకే యోబు అన్నాడు, 6 బాధలలో నుండి ఆయన వారిని విడిపించును. ఏంటి 6 బాధలు? బైబిల్లో ఇప్పుడు చదువుదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం యెహోవా వాక్కు
ఇదే చంపుటకు చంపుటకు ఖడ్గము, ఖడ్గము, చీల్చుటకు చీల్చుటకు కుక్కలు, కుక్కలు, తినివేయుటకును, తినివేయుటకును, నాశనము చేయుటకును, నాశనం చేయుటకు ఆకాశ పక్షులు, ఆకాశ పక్షులు, మృగములు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు బాధలు వారికి నియమించి ఉన్నాను. చంపుటకు ఖడ్గం. లాంటిది COVID-19 2020 సంవత్సరంలో చాలా మంది చంపింది అది. ఇది పంపించేది ఎవరు? దేవుని వాక్యంలో ఉంది, యెహోవా వాక్ ఇదే. చంపుటకు, చంపే శక్తి. యేసుప్రభు అన్నాడు, నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని తిరిగి నరులారా రండి అని పిలిచి తీసుకునేదానికి అధికారం ఉంది. ఇవన్నీ ఈ భౌతికమైనవన్నీ ఈ లోకంలో చాలా వస్తూ ఉంటాయి. అయితే సర్వాధికారం నీ లోపల ఉన్న ప్రాణం ఇవాళ ఉంది అంటే అది దేవుడు పెట్టాడు, ఉంది. దాన్ని ఆయన ఒక సమయంలో పిలుస్తాడు, రా అని. నువ్వు పోవాలి, నేను పోవాలి, మనందరం పోవాల్సిందే. అందుకే చంపడానికి ఏం ఉద్దేశించాడు దేవుడు అంటే ఖడ్గం. ఖడ్గం అనే బాధ. ఈ ఖడ్గం ఎటువైపు నుంచి ఎలా వస్తుందో తెలియదు. ఈ 2020 సంవత్సరంలో మనం కరోనా వైరస్ అని అనుకుంటున్నాం. ఇది ఖడ్గం. అందుకే వస్తే చాలా మంది చనిపోయారు. సుమారుగా కొన్ని లక్షల మంది చనిపోయారు, చంపబడ్డారు దాని చేత. రెండవ బాధ ఇదే వచనంలో 3వ వచనంలో చదివాం కదండి, చీల్చుటకు కుక్కలు లేదా దురాత్మలు, దేవుని దగ్గరకు రానికుండా మనిషిని ఆపేటటువంటి అపవిత్రాత్మలకు సాదృశ్యం. కుక్క విశ్వాసం అని లోకం అంటుంది. దేవుని యొక్క వాక్యంలో కుక్క తన వాంతికి తిరిగి తింటుంది. అది అపవిత్రమైన జంతువు లేదా అపవిత్రమైన దానికి సాదృశ్యం. దేవుడు దానిని ఇష్టపడడు. మూడవది, తినివేయడానికి ఆకాశ పక్షులు. పంట తినేస్తాయి పక్షులన్నీ. అట్లా తినేసేదానికి ఆకాశ పక్షులు పెట్టాడు. ఆ తర్వాత భూమృగాలు, ఇవి నాశనం చేయడానికి భూమృగములు. ఈ 4 బాధల్ని నియమించాలని చెప్పాడు. ఈ 4 బాధలే. మళ్ళీ ఇక్కడ 6 బాధలు అన్నాడే. మరి ఈ బాధలన్నింటిలో నుండి మనిషిని ఎవరు విడిపించాలి? పౌలు అన్నమాట ప్రశ్న, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణానికి లోనైన ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇక్కడేమో యోబు గ్రంథం 5:19 చదివాము, 6 బాధల్లో నుండి ఆయన వారిని విడిపించును. ఇప్పుడు ఈ 6 బాధలు ఏంటి? నంబర్ 1, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, గుండుట చూచినప్పుడు తిని తనతో పాటు తన భర్తకు. ప్రతి పాపానికి మూలం, మానవునిలో దేవునికి ఇష్టం లేని కార్యం పుట్టడానికి మూలం ఎక్కడుంది అంటే, దేవుడు తినద్దు అన్న పండు అవ్వ తినటం వల్ల అక్కడ మొదలైంది. చూసిన వెంటనే దీన్ని తినాలి అనే కోరిక కలిగింది అవ్వకు. సామాన్యంగా మన తెలుగులో లేదంటే మన సాంప్రదాయం ప్రకారం చెప్పుకోవాలి అంటే అరిషడ్ వర్గాలు నాయన ఇవన్నీ అని అంటారు. దీని నుంచి ఎవరు విడిపించలేరయ్యా. అరిషడ్ వర్గాలు అనే వాటి నుంచి ఎవడు మనిషిని విడిపించలేడు. ఈ 6 బాధలు ఇవే: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. ఈ 6 బాధలు. మొట్టమొదటి బాధ కామం అంటే కోరిక. ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? చెడ్డ కోరిక. అవ్వకు మొట్టమొదటి ఆ పండు చూడగానే తినాలి, మా ఆయనకి ఇవ్వాలి. ఇచ్చింది, తిన్నారు, చచ్చారు. ఇవాళ ప్రతి మనిషి తన కంటికి ఇంపైనది చూస్తే చాలు, నాకుంటే ఎంత బాగుంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. కన్ను ఏమైపోయిందో చదవండి. అక్కడ మనుషుని యొక్క కన్ను ఏమైపోయిందో చదువుదాం. మత్తయి సువార్త 6:22. నీ దేహములకు దీపము కన్నే. గుర్తుపెట్టుకో, నీ దేహం అంతా. పౌలు అన్నాడు, అయ్యో ఇట్టి మరణములకు లోనకు ఈ దేహం, ఈ శరీరం నుండి ఎవడు విడిపిస్తాడని ఆయన ప్రశ్నించాడు. ఈ దేహం ఇలా పాడైపోవడానికి గల కారణం నీ కన్ను చెడ్డది. అది కామము లేదా చెడ్డ కోరికలు కలిగినది. ఈ బాధ నుండి ఎవరు నిన్ను విడిపించలేడు, ఒక యేసుప్రభు తప్ప. ఆయనే నిన్ను విడిపిస్తాడు. నీ కన్ను తేటగా ఉంటే చదవండి.
నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే వెలుగుమయమై ఉంటుంది. నువ్వు వెలుగులో ఉంటావు, దేవుని రాజ్యంలో ఉంటావు, పరలోకంలో ఉంటావు, నిత్య సంతోషంలో ఉంటావు. ఇట్టి మరణంలోకి లోనవి శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తాడని ప్రశ్నించావు. కాబట్టి మనిషి యొక్క కన్ను పాడైపోయింది. ఎందుకు అంటే చెడ్డవాటిని ఆశించటం, తమది కానిది ఆశించటం, తమకు కానిది కోరుకోవడం. ఎంత కష్టమో చూడండి. మనిషి ఒప్పుకోమంటే ఒప్పుకోడు, ఇది బాగుంది నాకు కావాలంతే అంటాడు. మనకున్నది వేరే వాళ్ళకు ఉన్నా లేదా వేరే వాళ్ళకి లేకపోయినా, మన కన్ను పడిందా లేదా మన కన్ను చూసిందా, ఇది చెడ్డదాన్నే కోరుకుంటారు. ఈ దృష్టి మంచిది కాదు, అందుకే నీ కళ్ళు మంచిది కాదని చెప్తా ఉంటారు చాలా మంది. మనిషి కన్ను పాడైపోయింది ఈ బాధలో నుండి. అందుకే జాక్పూనెన్ గారు, లేకపోతే ఇక్కడ వాచ్మెన్ నీ గారు, దైవజనుడు భక్సింగ్ గారు, వీళ్ళందరూ వాళ్ళు అనుదిన ప్రార్థనలో చేసేది ఏంటంటే మా కన్ను చూపును పవిత్రపరచండి. ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? చూస్తాం ఇట్లే కళ్ళు ఇట్లా పెట్టుకొని గుడ్లు, చెడ్డవాటిని చూస్తాం. బీ కేర్ఫుల్. ఈ బాధలో నుండి నేను ఎవ్వడు విడిపించలేడు, యేసు ప్రభు తప్ప. చెడ్డవాటిని చూచి ఆశించకుండా నా కన్నులను తప్పు ప్రభా, నా కళ్ళను తప్పండి ఇది చెప్తే మనుషులకి ఇష్టం ఉండదు. ఇది నిన్ను నరక బాధలో పడేస్తాను. నీ కన్ను చూసినవి ఆశించినవి వాటి ప్రకారం చేసుకుంటూ పోతే ఈ బాధలో నుండి నిన్నెవడు విడిపించలేడు. ఈ బాధలో నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఆయనే రక్షిస్తాడు, ఇంకెవరు రక్షించలేదు. ఇది కామం. రెండవది క్రోధం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం త్వరగా చదువుదాం. ఎందుకంటే నాలోని కోపం దేవుని నీతిని క్రోధము అన్నాం. క్రోధము అంటే కోపం, పర్యాయ పదం కోపం. మనుషులకి కోపం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ. ఒకసారి ఒక రాజు అడవిలో వేటకెళ్ళాడు. నరుడి ఆవేశం దేవుని నీతిని నెరవేర్చదు. చిన్న ఉపమానం. రాజు అడవికి వేటకెళ్తే అడవిలో దారి చూపించడానికి కుక్కలు, పైన ఆకాశ మార్గంలో వీళ్ళని డైరెక్ట్ చేయడానికి ఒక పక్షిరాజు, రాజు పెంచుకున్న పక్షిరాజు. అది పైన పోతుంది, కింద భూమి మీద కుక్కలు దారి చూపిస్తున్నాయి. వేటకు పోయినా చూసుకున్నారంతా. అడవిలోనే ఉండిపోయేవాళ్ళు 4-5 రోజులు లేదా 3-4 రోజులు అట్లా. ఎప్పుడో వచ్చేవాళ్ళు. అదొక వినోదం, లేకపోతే ఒక వింత రాజులకి, అదొక ఆహ్లాదం. అలా ఏం చేశారంటే 2-3 రోజులు వేటాడారు. తీసుకుపోయినవన్నీ అయిపోయినాయి. దాహం వేస్తుంది రాజుగారికి, నీళ్లు లేదు, నీళ్ళు తాగాలి. ఎవరు తెచ్చిచ్చేదానికి పోవాలంటే నీళ్ళు ఉండాలి కదా, ఎక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు పక్షిరాజును పంపించారు పైకి. ఫస్ట్ ఎక్కడెక్కడికి దగ్గరలో ఎక్కడన్నా ఇది చలమలు లేదా కొలనులు ఉన్నాయి, నీళ్ళు చూసినట్టే. అది పోయి తిరిగి చూసి వచ్చింది. చూసి ఒక మార్గం చిన్నగా తీసుకొని వెళ్ళింది. తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక పైన చిన్న సారులో నుంచి నీళ్ళు వస్తున్నాయి, చిన్న చలం ఉంది, అక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇది పోయి చూసి వచ్చింది. వీళ్ళని తీసుకొని వెళ్ళే లోపు అక్కడ ఒక అపాయం ఒకటి జరిగింది. ఇప్పుడు వెంటనే రాజు వచ్చి ఆపగా ఆ నీళ్ళు తాగేస్తున్నాడు. తాగేద్దామని చేతులకు తీసుకునేటప్పుడు ఇది పక్షిరాజు వచ్చి ఆయన చేతుల్లో నీళ్ళు కింద కట్టేసింది. నేను అర్థం కాలేదు దాన్ని ఉంది. సరే కింద పడిపోయినాయి. మళ్ళీ రెండోసారి చేతుల్లో నీళ్ళు తీసుకున్నాడు. తాగుదామని తీసుకునే లోపలనే మళ్ళీ రెండోసారి అటుపక్క నుంచి వచ్చి తాగింది. అది కొంచెం కోపం వచ్చింది. మూడోసారి కూడా అలాగే తీసుకుంటే తాగేసి ఎక్కడ చచ్చిపోతాడో అని నేరుగా చేతులకి మొహం మీదకి వచ్చేటట్టు కాళ్ళతో తన్నేసరికి రాజు కోపం వచ్చింది. వెంటనే కత్తి తీసుకోమన్నాడు రాజు. పక్షిరాజు పట్టండి, వెంటనే గొంతు వచ్చి చంపేశాడు. చచ్చిపోయింది. చచ్చిపోయి ఇది గిలగిల కొట్టుకునే లోపే పైన ఆ చారులో నుంచి పాము, చచ్చిపోయిన పాము, దాని రక్తం నీళ్ళలో అలా చారగా ఆ కొలంలోకి అంటే ఆ చలంలోకి వచ్చేసింది. ఇది పక్షిరాజు పైన ఉంది కాబట్టి దానికి తెలుసు, మా రాజు ఈ తాగితే చచ్చిపోతాడు, ఏం చావకూడదు అంటే నేను ఆపాలి అని అది ఆపింది. దాని ఉద్దేశం మంచిది, మనిషి గ్రహించలేదు, వెంటనే చంపేశాడు. చూసి అప్పుడు ఈ చిన్న ఒక్క క్షణం కోపపడకుండా ఎందుకు ఇదే ఉందో అని ఆవేశం లేకుండా ఆలోచించుంటే, నరుని యొక్క ఆవేశం దేవుని నీతిని
నెరవేర్చదు. చాలా మంది యేసుప్రభు అంటే కోపం. ఓ, మా దేవుడే కాదు. దేవుడు నీకు ప్రేమతో పిలుస్తున్నాడు, జ్ఞాపకం పెట్టుకో. ఆయన నీ దేవుడు కాదని నువ్వు అన్నా, నువ్వు తిరస్కరించినా, కోప్పడినా, ఏమైనా నువ్వు తిరిగి ఇదే దేవుడిని నమ్మినా ఒకవేళ నువ్వు దేవుడి దగ్గర రావాల్సిందే. ఆయన సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడు ఆయన తప్ప ఇంకెవరు లేరు. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో సర్వమునకు ఆధారభూతుడు ఆయన. అన్ని ఆయన లేకుండా కలగలేదు. నీకు తెలియనంతే తెలుసుకో. దేవుడు అంటే కోపం. మనిషికి నిజమైన దేవుడు తెలుసుకోవాలంటే కోపం. నాకు కాదైనా ఎంత కోపం వస్తుందండి సువార్త చెబితే, ఎంత కోపం వస్తుందండి యేసు ప్రభువు నమ్మండి అంటే. ఆయన నీ దేవుడు, నిన్ను ఆయన చేశాడు. తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందంతే. ఎన్నేళ్ళైనా సత్యంలో నువ్వు తెలుసుకోదీన్ని, నువ్వు చనిపోయే లోపల తెలుసుకునే ప్రయత్నం చేయి. కోపంతో దేవుని మీద వైరం పెంచుకుంటే నాలో నీ కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతి ఏంటో తెలుసా? నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో కడగబడి నువ్వు నీతిమంతుడు కావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి మాటల్లో దేవుడు చెప్పాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఈ లోక రాజ్యాలన్నీ శాశ్వతం కావు. క్రోధం, లోభం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 6 బాధలలో నుండి ఆయన విడిపిస్తాడు. మొదటి బాధ కామము, క్రోధం. ఈ రెండు. ఇప్పుడు 3వ చదువుదాం. లోభం. లోభి తన ఇంటి వారిని ఎవరు బాధ పెడతారంట? లోభి అంటే లోభము అనే గుణం కలిగిన వాడు. లోభం అంటే పిసినారితనం. పెడతారు కదా మన పల్లెటూళ్ళలో, పిల్లికి విషం వేయడం వీడు, తినే ఎంగిల్ చేత కూడా కాకి కూడా అని అందరూ. వీళ్ళు లోభులు. చిన్నప్పుడు తెలుగు పద్యం ఒకటి చదువుకున్నాం, చాలా మంచి పద్యం. తేనెటీగ చూసి పాఠం నేర్చుకోండి. అది ఎక్కడెక్కడెక్కడెక్కడో తేనెను కూర్చుకుంటుంది. చక్కగా తేనె తుట్టెలో దాన్ని భద్రం చేస్తుంది. బాటసారి దారిలో వెళ్ళిపోతూ ఉంటాడు. చూసి ఆ తేనె తుట్టెని తీసుకుని వెళ్ళిపోతాడు. తేనెటీగ కూర్చుంది తాను తాగుతూ కూర్చొని ఆనందంగా ఉండడానికి కాదు, తేనెటీగ కూర్చి తెరువరికి ఇస్తుంది కదా. అలాంటి గుణం మనిషికి ఉంటే ఎంత బాగుంటుంది. అందరూ ఇవ్వాలి 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 అని అనుకుంటాం. ఉన్నది ఇద్దామని ఎవరు అనుకోం. యేసుప్రభు ఒక్కడే, నేను మిమ్మల్ని రక్షించడానికి, మీ పాపాల నుంచి విడిపించడానికి, ఇదిగో నా ప్రాణం ఇవ్వటానికే నేను పుట్టాను. ఏదో బతికి ఈ లోకంలో చూడండి, నువ్వు బతికి చాలా గొప్పవాడు కావాలి నాయన, నువ్వు బాగా చదువుకోవాలి నాయన, ఈ ఊరు పేరు, మా ఊరు పేరు, లేకపోతే మన వంశం పేరు, మన కుటుంబం పేరు, ఇవన్నీ నిలబెట్టాలి. అలా నిలబెట్టడానికి ప్రభు ఉట్లా. ఆయన పుట్టిన ఉద్దేశం ఒకటే. ఏంటది? పరలోకపు దేవుని చిత్తం, పరలోక దేవుని సంకల్పం. చనిపోయి తను చావటం ద్వారా, ఆయన రక్తం కార్చడం ద్వారా మనుషులందరినీ బతికించడం కోసం చావటానికే పుట్టిన దేవుడు ఆయన. బ్రతికి ఏదేదో సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కాదు. ఆయన రాజ్యం ఇక సంబంధమైంది కాదు, అది పర సంబంధమైంది. దాన్ని ఇవ్వటానికి ఈ లోకంలో రక్షకుడుగా జన్మించాడు. పౌలైనా, పాత నిబంధన భక్తులైనా, ఎవరైనా కానీ దాన్ని ఎరిగిన వారు అంతే సంతోషపడ్డారు దేవుడు రాజ్యం గురించి. ఇక్కడ మనం చదివాం, లోభి తన ఇంటి వారిని బాధ పెడతాడు. తను బాధపడటమే కాదు, జీవిత కాలం అంతా కూడబెట్టి చెట్ట చివరికి దొంగలు వస్తారు. ఎక్కడ పెట్టావు చెప్పు, చెప్తావా చంపుతావా, చంపేద్దామా, అయ్యి బల్లే చంపనండి, ఇక్కడ తీసుకుపోతా లోపలికి. ఎక్కడ పెట్టారో మొత్తం మీరు కూడబెట్టిందే, మీరు రాసిపెట్టిందే, మీ నోటితో మీరే చెప్పి వాడిని తీసుకొచ్చాను. నేను నా ప్రాణం ఉంటే చాలు, మీరు తీసుకెళ్ళిపోండి, మొత్తం అంతా తీసుకుని వెళ్ళిపోండి. నగరాల్లో అయితే పట్టపగలే, ఏం పెట్టారో చెప్పు ఇంట్లో, వాళ్ళే తీసుకొని చూపించాలి. చేతులు పైకెత్తాలో చేతులు కట్టుకోవాలి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇందాక మొదట మాట చెప్పా, కింద పడ్డాక యేసుప్రభు ప్రభు అనద్దు. కింద పడతాను ప్రభు ఎవడు అట్లా అనద్దు. నిలబడుకున్నప్పుడే ఆయన ప్రభువుని తెలుసుకో, అద్భుతం, జీవితం మారిపోతుంది. పడిన తర్వాత, అందుకే చేతులు కాలిన తర్వాత
ఈ సామెతలన్నీ బైబిల్లో నుండి వచ్చినవే మనం ఆలోచిస్తే. అంత నష్టం జరిగిపోయిన తర్వాత అయ్యో అయిపోయిందయ్యా ఇంకేం చేయాలా అప్పుడు బాధపడద్దు, అప్పుడు ఏడవద్దు. ముందే దీపం ఉండగానే బాగా తెలుసు మీ అందరికి, దీపం ఉండగానే ఇప్పుడు లైట్ ఉంది, ఇప్పుడే మనం ఏదైనా వెలుగు ఉన్నప్పుడే పని చేయాలి, చక్కబెట్టుకోవాలి. ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, ఇదిగో నేనే దేవుని ఇల్లు, నువ్వే దేవుని ఇల్లు, నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? నేనెంత దౌర్భాగ్యుడు అన్నాడు పౌలు. దేవుడు వచ్చిన తర్వాత ధన్యుడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం. వండర్ఫుల్ టెస్ట్ పని, అద్భుతమైన సాక్ష్యం. చాలా ప్రయాసపడ్డా, నా కోసం నీతి కిరీటం, అక్షయ కిరీటం, వాడబారని మహిమా కిరీటం ఉంది. పరలోకంలో దేవుడు నా కోసం సిద్ధం చేసి పెట్టాడు. నేను ఎక్కడికి వెళ్తా, నేను వాటిని దేవుని వద్ద నుంచి పొందుతా. దౌర్భాగ్యమైన మాటల్లో నుండి అద్భుతమైన అక్షయమైన కిరీటం పొందే స్థితిలోనికి పౌలు వచ్చాడు. రెండు ఆయన అనుభవమే. కాబట్టి లోకి తన ఇంటి వారిని బాధ పెడతాడు. ఎవడు ఈ బాధ నుండి ఎవ్వరు విడిపించలేడు, సత్యలాగా కూడా పెడతాడు. మరి బాబు ఎవరికైనా ఇవ్వరా రూపాయి, మరి టీ అన్న లాగా, మరి మంచి అన్నంగా బాబు తినడు, మంచి బట్టలు కట్టుకోవచ్చు కదయ్యా. ఏముందయ్యా ఈ కట్టె కోసం ఏం కడితే ఏముంది ఆయన, పాత కట్టినా కొత్త కట్టినా ఏదైనా పర్లేదు. అసలు బట్టలు మంచిగా కొనుక్కోవడం, మంచిగా తినడు, ఆరోగ్యం కాపాడుకోవడం. లోభి, ప్రతి మనిషి లోభి. యేసు ప్రభు ఒక్కడే ఇవ్వడం నేర్పించాడు మనిషికి. బ్రిటిష్ మిషనరీ ప్రాంతానికి, లేదా భారతదేశానికి, లేదా ప్రపంచ దేశాలకు, ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి వెళ్ళిన మిషనరీలంతా ఇవ్వటానికే వెళ్ళిపోయారు. ఏంటి వాళ్ళ జీవితం? ఇవ్వడానికే వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రాణం, వాళ్ళ సమస్తం, శక్తి, బలము, ఆరోగ్యం, వయస్సు అన్ని ఇవ్వటానికి, ప్రపంచానికి ఇచ్చేది నేర్పించింది యేసు ప్రభు ఒక్కడే. ఇంకెవ్వరు నేర్పలా. అందరు ఇవ్వండి 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 అని అడుక్కునే వాళ్ళే. చెప్పాను నాతో సహా మనమందరం కూడా చాలా సార్లు దేవుని ఇప్పటికీ ప్రార్థన అంటాం. ఇంక అచ్చతల్లో చెప్పాలంటే అడుక్కోవడం. ప్రభు అది ఇవ్వు, లోపి అడుక్కో జీవితకాలం అంతా, పడు ఆ బాధ నుంచి బయట ఉన్నదివ్వు. ఈ బాధల నుండి విడిపించేవాడు దేవుడే, ఇంకెవ్వరు విడిపించలేరు. ఒక లోపిని మార్చడం ఎంత కష్టం. ఇందాక సాక్షి చెప్పారు, అన్నపై చెప్పారు కదా, చాలే బ్రదర్, ఆయన దేవుడు మార్చాడు. అందరూ తిరిగితే తెల్లవారుజాములు లేచిపోయినాడు ఆయన దేవుడు మందిరానికి. అందరూ ప్రశ్నిస్తారు అది నన్ను చూసారా, అద్భుతం. అట్లున్నవాడిని ఇట్లా బాగా చేశాడు దేవుడు. లోపిని ఎవరు మారుస్తాడు? దేవుడు తప్ప ఎవరు మార్చలేదు. మరి పోరా, నిన్ను దేవుడు కూడా మార్చలేడు. పోరా, విసుగు వచ్చేస్తాడు చెప్పిన మాట లేకపోతే నిన్ను దేవుడు కూడా మార్చలేడు. ఎంత కష్టమో చూడండి. లోభి తన ఇంటి వారిని బాధ పెడతాడు, బైబిల్లో ఉంది. 6 బాధల్లో ఇంకొక బాధ, క్రోధం, లోభం, మోహం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. 4వ బాధ, మత్తయి సువార్త. మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పింది ఏమంటే, చూపుతూ చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మోహం అది వ్యభిచారాన్ని నడిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో రాయబడింది, వ్యభిచారులందరూ అగ్నిగుండంలో పాల్గొందాలి, అది 2వ మరణం. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని బతకాల్సినటువంటి విషయం. నీకు పెళ్ళైతే, భార్య ఉంటే, నీ భార్య తప్ప వేరొక స్త్రీ లేదా వేరొక అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో నీకు వేరే దృష్టి నీ కళ్ళకి రాకూడదు. ఇట్లా చెప్తే మనుషులందరికీ కోపం వస్తుంది. ఈ లోకంలో నేను ఎవరే తప్పు చేస్తున్నట్టు, అంటే ఇది ఒక చట్టం ఇవ్వాలి, చెయ్యరా బాబు నువ్వు తప్పులన్నీ అను. జాగ్రత్త, మనుషుల్ని నేను కప్పచ్చు, మనుషుల్ని నువ్వు మాయ చేయొచ్చు. దేవుని చట్టం ముందు దినం నేను, నువ్వు, మనం అందరం నిలబడాలి. ఒక స్త్రీని మోహపు చూపు, పురుషుడైనా స్త్రీ అయినా, స్త్రీని పురుషుడు చూసినా, పురుషుడు స్త్రీని చూసినా పాపమే.
ఉదయమే జాక్పూరెడ్డి గారు ఒక మంచి అద్భుతమైన మెసేజ్ చెప్తే సిస్టర్ గారు వింటూ వచ్చాం. అలా వెహికల్ వెళ్తూ ఉంటే అద్భుతమైన మాట కూడా చెప్పాడు ఆయన. భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకునే సందర్భంలో భర్త అంటున్నాడంట భార్యతో, నువ్వంటే నాకు చాలా ప్రేమ పలానా వాళ్ళకంటే అని ఒకరిని పోల్చాడు. భార్య ఒప్పుకుంటుందా? ఏమంటే ఒప్పుకుంటుందా? నువ్వంటే నాకు చాలా ప్రేమ, చాలా ఇష్టం, అయితే లోపల ఎవరు ఉన్నారు పలానా వాళ్ళకంటే నీ మీదనే ఎక్కువ ప్రేమ లేదు నాకు అని కనుక ఏ భర్త అయినా భార్యతో అంటే ఇంట్లో ఉండనిస్తుందా? భార్య భర్తతో అన్నా, భర్త భార్యతో అన్నా ఇల్లు సుఖంగా ఉంటుందా? కొంప నాశనం అయిపోతుంది. 9వ అధ్యాయంలో చెప్పినట్టు కొంప నాశనం. ఈనాడు మానవులందరూ దేవుని భయం ఉన్న వాళ్ళు తప్ప మిగతా ప్రతి మనిషి కూడా పడని వారు లేరు. సొలొమోను బాగా పరిశోధించి ఓ మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథం ఏం చెప్పాడు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. బాగా వినండి అందరూ. మరణం కంటే దుఃఖం కలిగించాడు ఒకటి కనబడిందంట ఆయనకు. మరణం కంటే దుఃఖం ఏంది ఆయన? అసలు చావంటే భయంకరమైన దుఃఖం అదే. దానికంటే గొప్ప దుఃఖం చెప్పండి. అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన ఏకాక్షరం, ఒకే అవ్వ ఒకే పండు ఆదాంకి ఇచ్చింది, తిన్నాడు, చచ్చిపోయారు. ఒకే స్త్రీ వల ఊరి చెప్పాడా? అది వలల వంటిదై ఊరుల వంటి మనస్సు బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచని గ్రామస్తులారా, మీరెవరైనా కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మోహపు చూపు స్త్రీకైనా పురుషునికైనా, యవనస్తులైనా పెళ్ళైన వారైనా, మధ్య వయసు వారైనా, ముసలోళ్ళైనా, నువ్వెవరైనా సరే ఈ చూపు లేదా ఈ దృష్టి నువ్వు కలిగి ఉంటే సందేహం లేదు, నరకంలో పడాలి. అందుకే నీ శరీరం చెడ్డవాటినే ఆశిస్తుంది. పౌలయ్యో ఇట్టి మరణానికి లోనైన నా శరీరం ఎవరు విడిపిస్తారు? నీ శరీరం చూడు, అన్ని చెడ్డమే ఆశిస్తుంది. యవన కాలంలో యవనస్తులంతా రకరకాలైన పాపాలు, పెళ్ళైన వారైతే వారికి ఇష్టం వచ్చినట్లు తిరగటం, చాలా మంది అది చేస్తూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఎట్లా బయటపడాలా? ఎవరు రక్షిస్తాడు నన్ను? పోనీలే, వాడే సర్ది చెప్పుకుంటాడు, వాళ్ళే సర్ది చెప్పుకున్నాడు. ఏం లోకానికి విరుద్ధంగా మేము ఒకరమే చేస్తున్నామా ఏమట్లా? మళ్ళీ చెప్తున్నారులే మీరు. అన్నావా వస్తావు. దేవుడు చెప్పాడు నీకు, ఆయన శాసనం ఇది. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ తన సొంత భర్త సొంత భార్య ఎనఫ్. 1+1 వద్దా అన్నా? వద్దు. పరలోకం ఒకటే, 1+1 లేదు అక్కడ. పరలోకం ఒకటే, నరకం ఒకటే. ఒకటే భార్య, ఒకటే భర్త. యేసు ప్రభు మన భర్త, మన సృష్టించిన మన సృష్టికర్తైన దేవుడు మనకు భర్త. యెషయా 54:7 చదువుతాం, మన సృష్టికర్తైన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. యేసు ప్రభు పరిశుద్ధమైన పెళ్లి కుమారుడుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. నీవు నేను మనమంతా పరిశుద్ధమైన కన్యకలం. ఒక దినాన వివాహం చేసుకుంటాడు ఆయన. దానికి సంకేతం 6 బాధల్లో నుండి నిన్ను విడిపిస్తాడు. అయ్యా, ఈ వ్యభిచార బాధల నుండి నేను విడిపించబడలేకపోతున్నా, రా యేసు ప్రభు దగ్గరికి, ఇప్పుడే విడిపిస్తాడు. నీ హృదయాన్ని రక్తంలో కడిగి పారేస్తాడు, నీ పాపాలన్నీ తుడిచేస్తాడు. యేసు ప్రభు తప్ప
ఈ లోకంలో ఒక వ్యభిచారిని మార్చగలిగిన దేవుడు ఇంకెవరు లేరు. ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఆయన మార్చగలిగిన వాడు, ఆయనే మార్చగలిగిన వాడు. ప్రియులారా, ఆమె బాధల్లో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. విడిపించబడ్డ వారు ఈ బాధలో నుండి యేసు ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించబడ్డావా నువ్వు ఈ పాపముల నుండి? కామ క్రోధ లోభ మోహం. ఇప్పుడు మనం చదువుతాం యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. త్వరగా చదువుతాం. మరియు నీవు మదించి నీ పొరుగువారైన ఐగుప్తులో వ్యభిచరించి నీ జ్ఞానవంత క్రియను పెంపు చేసి నా పాపం పుట్టించితివి. ఎంత కష్టంగా రాశాడండి ఈ మాటలు. ఎంత కష్టంగా ఉన్నాయి చదవడానికి, వినడానికి ఎంత కష్టంగా ఉన్నాయి. నీవు మదించి, నీకు మదం ఎక్కువ, నువ్వు మదించి ఉన్నావు. మదించి ఏం చేశావు? ఐగుప్తు వారు చేసినట్లుగా సకల పాపాలు చేస్తూ వచ్చావు. చేసినాక ఏం చేశావు? కోపం రేపావు. నరకం. దేవుని మాట వినని సాతానుకి, దేవుని మాట వినకుండా సాతాను మార్గంలో నడిచి వారి మాట విన్న దేవునికి శత్రువులైన మనుషులకు వారి కోసం స్థాపించబడింది ఆ నరకం, అగ్నిగుండం. అక్కడ పడేస్తాడు. ఆ బాధల నుండి విడిపించగలిగిన దేవుడు యేసుప్రభువు అక్కడే. మదం ఉంటే మనిషికి, వాడికి వావి వరస తెలియదు, గర్వం వచ్చేస్తుంది. నేనే అనే అహం అరికాల నుంచి నన్నెత్తి దాకా వచ్చేస్తుంది. మనుషులు ఎవరైనా చూడండి, పోతా ఉంటే దారిలో అటు వస్తున్నారు, ఇట్లా పోతున్నారు అనుకోండి, సంస్కారం ఏమంటే వాళ్ళు వస్తున్నారు, పాపం తగులుతారు ఏమో, ఇట్లా పక్కకు పోవాలి. వాళ్ళు అట్లా ఎదురుగా వస్తారు, అట్లా అన్నారు అనుకోండి, అది మదం. నీవు మదించి ఉన్నావు. సర్వ మానవాళి దేవుడు చెప్తున్న మాట, నీవు మదించి. ఎవరు విడిపిస్తారు? అందుకే చూడండి, ఎవరికి ఏమైంది ఇంత మదం పట్టి, మా ఊర్లో అయితే ఇట్లా తింటారు, ఏమైంది ఇంత మదం పట్టింది అని. కాలు తగ్గించడం ఏం తగ్గించడం, చెయ్యి తగ్గిస్తాడు. మదం అని ఇంకేమన్నా వేగంగా చెప్పాలంటే ఉన్మాదం అని అంటారు. చాలా మంది ఈనాడు యవనస్తులు, వారికి ఉన్మాదం ఎక్కువ. ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు, ఎవరి కోసం చేస్తారో తెలియదు, ఏ ఫలితం ఆశించి చేస్తారో తెలియదు. అలా గుడ్డిగా చేసేస్తారు. ఉన్మాదం, ఉన్మత్తంలో ఉండేవాడు చేసే పని అది. ఎవరు విడిపిస్తారు దీని నుంచి? రేపు బయట పడరాడు, నా వల్ల కావడం లేదండి, నా వల్ల కావడం లేదు. అవును, నీ వల్ల కాదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం లాస్ట్ 6 చదువుదాం. మత్సరం, దాని గురించి ఏం రాయబడింది బైబిల్లో? సామెతల గ్రంథం 15:3 వచనంలో ఉందండి. మత్సరం ఎముకలకు కుళ్ళు. ఎక్కడుందండి? 15:3 ఉన్న సామెతల గ్రంథం. ఏం చెబుతారు? చదవండి. 14:30. సామెతల గ్రంథం 14:30 ఉందండి ఈ మాట. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం, మత్సరం ఎముకలకు. జీవం కావాలి నాకు అన్నాడు పౌలు. ఇటు మరణానికి లోనయ్యే ఈ శరీరం, ఎముకలన్నీ కుళ్ళిపోయినాయి. మరి ఇన్ని పాపాలు చేస్తే కుళ్ళిపోక ఏమంటాడు మనిషి? ఏమంటే కళ్ళు నాశనం అయిపోయాయి, మెదడు నాశనం అయిపోయి, ఒళ్ళంతా నాశనం అయిపోయింది, ఏం లేవు. ఇప్పుడు ఎముకలు కూడా ఏమైపోయినాయి? కుళ్ళిపోయిన మనిషా, ఎరువు నీ స్థితి. మత్సరం అంటే కుళ్ళు. నువ్వు బాగుంటే నాకు నచ్చదండి, నువ్వు చావాలంతే, లేదా నీకు రోగం రావాలి, లేదా మీ ఇంట్లో ఎప్పుడు ఎవరికో జబ్బు ఉంటే బాగుంటుంది, లేదా మీకు ఏదైనా వచ్చిందనుకో అది వెంటనే ఖర్చు అయిపోవాలి. మీరు దాంతో బాధపడుతుంటే నాకెంత సంతోషమో. ఇట్లా నువ్వు పైకి అనుకో, నువ్వు చాలా మంచివాడు కదా, సంస్కారం మంచిదా, నువ్వు సంస్కారవంతురాలు, పైకి అనుకో, లోపల అనుకుంటూ ఉంటావు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. ఎట్లా అనుకుంటాం లోపల? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. తమ ఆలోచనలు
యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు. లోపలనే ఏమండి లోపలనే మరుగు చేసుకునే వారికి శ్రమ. వత్సరం ఎముకలకు కుళ్ళు. నీ ఎముక శరీరం లోపల ఉంటుంది, ఆ లోపల మూలుగుంటుంది, అది కుళ్ళిపోయిందంట. నీకు వత్సరం ఉంటే ఎముక కుళ్ళిపోతుంది. అరే ఈ బోన్ క్యాన్సర్ వచ్చిందంటే ఫలానా వాళ్ళకి పాపం. దేవుని వాక్యంలో ఉంది మత్సరం. ఎక్కడో నువ్వు నీ జీవితంలో ఒక్కసారి నీ పక్కన వాళ్ళని చూసి నువ్వు కుళ్ళుకున్నావా? నేను చెప్పేది కాదు, దేవుడు చెప్తుంది. నీ ఎముక కుళ్ళిపోతుంది. చెప్పడానికి నాకు భయంగానే ఉంది. ఎముకలకు కుళ్ళు మత్సరం. నువ్వు కుళ్ళుకోవడం వల్ల నీ ఎముకలు కుళ్ళిపోతే ఈ బాధలో నుండి నేను ఎవరు విడిపించాలి? పరిశుద్ధుడైన దేవుడు, పాపం ఎరగని వాడు, పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించి మాదిరిగా ఉన్న యేసు ప్రభు, ఆయన రక్తాన్ని సిలువలో కార్చి ఆయన ఎముకలలో ఒక్కటైనా విలువబడలేదు. అద్భుతమైన మాట. ఎందుకు విలువబడలేదు తెలుసా? కుళ్ళిపోయిన నీ ఎముకలన్నీ బాగవ్వాలంటే యేసు ప్రభు ఎముకలన్నీ అట్లాగే ఉండాలి, విరిగిపోకూడదు. సిలువలో ఆయన అంత శ్రమలను అనుభవించి రక్తం కార్చి నీ కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచి ఇప్పటికీ తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చొని, అయ్యో ప్రభువా తండ్రి, ఈ క్రిస్మస్ 2020 సంవత్సరమైన ఈ ఊరి ప్రజలు లేదా ఈ ఇంటి వారు, ఈ వ్యక్తి రక్షించబడతాడు, ఇంకైనా వస్తాడేమో ఆశతో కనిపెట్టుకున్న దేవుడు. ఆ దేవుడు ఆశను తీరుస్తావా? మత్సరం ఎముకలకు కుళ్ళు. 7వ బాధ, అది ఏ బాధ అయినా, ఈ 6 కాకుండా ఇంకా మిగిలినది 7వది ఏ బాధ? అది మరణ బాధ కావచ్చు, రోగము కావచ్చు, రకరకాలైన కష్టాలు కావచ్చు, ఏదైనా సరే 7వ బాధ వచ్చినా ఏ కీడు నీకు తగలకుండా ఉండాలంటే యేసు ప్రభువు నమ్ముకో. ఈ 6 బాధలన్నిటి నుండి మనిషిని విడిపించగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే, ఇంకెవ్వరూ లేరు. చెప్పండి, ఈ 6 భాగాల్లో నుండి నేను బయటపడ్డానండి, అబ్బే నేను ఎప్పుడు అలా చూడండి చెప్తావా? మొట్టమొదటిలో నీవే. నీ కళ్ళ నిండా కాలం, మనసు నిండా క్రోధం, లోభం, ఎవరికో పైసా ఇవ్వను, ఏం చేయను, మోహం, మోహించడం, ప్రతి ఒక్కరిని కంటికి ఇంపైన వాళ్ళు వినపడిన చాలు మోహమే. ప్రతి మాట చూడండి నరకానికి తీసుకెళ్లే మాట. మనం మత్సరం, ఇంత కుళ్ళిపోయి, ఇంత చెడిపోయి, ఇంత కంపు కొట్టుతూ ఉన్న మనిషిని యేసు ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు అన్నాడు, ఎందుకన్నాడు ఈ మాట? చాలా రోజులు ఆలోచిస్తే అయ్యో నేనెంత ఎందుకన్నాడు ఈయన? నాకు నేను మొదట చెప్పాను మీకు, చాలా గొప్ప చదువుకున్నవాడు ఆయన. ధర్మశాస్త్రంలో నువ్వు నేను ఒక వాక్యం పాటించబ్బా, బైబిల్ అంతా నేను బలి అనుసరిస్తానన్నాను మనం చెప్పేటోళ్ళు. మనం తూచా తప్పకుండా అక్షరం వల్లుకోకుండా ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించేవాడు. ఇంత గొప్పవాడు నేను దౌర్భాగ్యుని ఎట్లన్నాడు ఆయన? ఎందుకన్నాడు? ఈ శరీరం, ఈ అరిషట్ వర్గాలనే ఈ బాధ ఏ ఒక్కరు విడిపించలేడు అని తెలుసుకున్నాక ఇట్టి మరణానికి లోనైన నా ఈ శరీరం నుండి ఆయనే అన్నాడు. చూడండి 7వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. ఎందుకన్నాడు ఆ మాట? చూడండి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నా శరీరమందు 18వ వచనం. నా యందు అంటే నా శరీరమందు అందుకు నేను దౌర్భాగ్యుడిని, లేకపోతే నేను చాలా మంచోడిని. నా శరీరంలో మంచిది ఏది నివసించదు, నాకు తెలుసా విషయం. అందుకే నేను దౌర్భాగ్యుడు తండ్రి. ఇవి జయించే శక్తి నాకు లేదు. ఇవన్నీ 6 నన్ను బాధ కలిగించేవే. నన్ను నరకానికి తీసుకెళ్లిపోతాయి. భూమి మీద బతికినంత కాలం నన్ను బాధిస్తాయి. చనిపోయిన తర్వాత కూడా నరకంలో వేసి పడేసి నన్ను బాధిస్తూనే ఉంటాయి. అందుకే నేను దౌర్భాగ్యుడు. ఏ భాగ్యము లేదయ్యా, నేను దౌర్భాగ్యుడు. నేను రెండో విషయం చెబుతానన్న, రెండో విషయం సమయం అయిపోయింది కనుక 107వ కీర్తన 20వ వచనం, ఆ వచనం మాత్రం చదువుకొని మనం ముగిస్తాం. రెండవది 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన
వారిని విడిపించెను. ఆయన వారు పడిన గుంటలో నుండి ఆయన వారిని విడిపించెను. మనుషులందరూ గుంటలో పడిపోయే వాళ్ళు. 40వ కీర్తన 2వ వచనంలో ఉన్నది నాశనకరమైన గుంట, అదే పాతాళం. అక్కడ పడిపోయినారు మనుషులందరూ. అప్పుడు అనుకున్నాడు పౌలు, ఎవరు విడిపిస్తారు? నేను పడిపోయినానే గుంటలో, నాశనకరమైన గుంటలో పడిపోయినానే, పడిన గుంటలో నుండి విడిపిస్తానని దేవుడు చెప్పాడే, మరి ఈ గుంటలో నుండి ఎవరు విడిపిస్తారు? యేసుప్రభువు తప్ప ఎవరు విడిపించలేరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో మీరు చదువుకున్నట్లయితే, ఆయన ఆరోహణమాయనగా కిందికి దిగిపోయిన అర్థం వచ్చింది కదా. ఆయన పాతాళంలోకి దిగిపోయి చెరగా తీసుకొని పైకి పోయాడు. అంటే కింద పడిపోయిన నిన్ను, అంటే పాతాళం లోపల ఆ గుంట్లో పడిన నిన్ను పైకి ఎత్తడానికి యేసు ప్రభు పాతాళం లోపలికి దిగిపోయి తీసుకొని వచ్చాడు. రాత్రి ఆలోచించు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవరు విడిపిస్తారు? యేసు ప్రభువే, నువ్వు ఆయన బిడ్డవు, ఆయన ప్రజలు, నిన్ను నీ పాపము నుండి రక్షించువాడు. అందుకే ఆయనకి యేసు అనే పేరు. యేసు అంటే రక్షకుడు. ఈ 6 బాధల్లో నుండి నిన్ను విడిపించే రక్షకుడు. రెండవది, ఇప్పుడు చదువుకున్న 107:20 వచనంలో, నువ్వు పడిన గుంటలో నుండి విడిపించేవాడు. గుంటలు మళ్ళీ 7 రకాలైన గుంటలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తూ పోతే ఇప్పుడు సమయం 9 అయిపోయింది, సమయం ముగించబడుతుంది. మళ్ళీ ఇంకో గంట అవుతుంది. చెప్పమన్నా నేను చెప్పుకుంటూనే పోతూ ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు, నీకే ఇబ్బంది. కాబట్టి ఇక్కడితో ఆపేస్తాం. ఆలోచించిన దేవుని సన్నిధి నుంచి వెళ్ళేటప్పుడు దౌర్భాగ్యమైన స్థితిలోనే ఇంకా ఉన్నావా? నిత్య జీవం ఇచ్చే దేవుడు, పరలోకం ఇచ్చే దేవుడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఎఫెసీ 1:3 ప్రకారం అన్ని ఆశీర్వాదాలను ఇస్తానని నీ ముందు పెట్టిన దేవుడు. లేదండి నేను ఇంతే దౌర్భాగ్యం, ఇదే నా బతికి, ఇదే 6 బాధలు ఉండని చెప్పాను కదా ఇందాక వివరంగా. ఈ బాధల్లోనే ఏదో ఒక బాధలోనే ఉంటాం. లేనివాడో కాదు, వెగినాడో కాదు, ఈ బాధలో నుండి నిన్ను విడిపించువాడు యేసు ప్రభువే. నువ్వు నిజంగా విడిపించబడితే క్రిస్మస్ పండుగ ప్రపంచానికి అదే, నీ జీవితంలో అదే క్రిస్మస్ పండుగ. అంటే నువ్వు ఆ బాధల నుండి విడిపించబడి యేసు ప్రభు చేత రక్షణ పొందితే అదే గొప్ప క్రిస్మస్ పండుగ. ఇదే సువార్త. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. యోబు గ్రంథం 5:19 చదువుకుంటూ వచ్చాం. 6 బాధలలో నుండి ఆయన వారిని విడిపించడు. కీర్తనలు 107:20 చదివాం. వారు పడిన గుంటలలో నుండి ఆయన విడిపించు. నేను మీకు చెబుతానన్న 2 మాటలు ఇవే. మొదటి మాట చెప్పాను, రెండో మాట సమయం లేదు. దేవుడు నీకు ఆశ పుట్టించిన కొలది నువ్వు దేవుని వాక్యం ధ్యానిస్తే నీకు దేవుడు బోధపరుస్తాడు. అయితే దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న నీ మనసుకు నువ్వు వేసుకో. అందరు కళ్ళు మూసుకోండి. మోకరించగలిగే వాళ్ళంతా మోకరించండి. ఒక చిన్న మాట, వేసుకోవా, నేను దౌర్భాగ్యులను, మరణానికి లోనయ్యే నన్ను ఎవడు విడిపించలేడు. 6 బాధలు ఉన్నాయంట. ఆ బాధలు ఇవే. ఈ బాధల నుండి నన్ను నేను విడిపించుకోలేదు. ఈ బాధల నుండి నేను విడిపించుకోలేదు. యేసు ప్రభువా, నీలో ఏ పాపము లేదు. ఈ అరిషడ్ వర్గాలనే ఏ బాధలు నీకు లేవు. నువ్వు పరిశుద్ధుడు, నీతిమంతుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు, నిర్దోషివి, నిష్కలంకమైన దేవుడు, ఏ కలంకం కూడా లేదు. ఇంత గొప్ప దేవుడు నా కోసం ఈ భూమి మీద నువ్వు జన్మించి నా పాపం నుంచి విడిపించి రక్షించడానికే రక్షకుడిగా వచ్చావంటయ్యా. ఈ బాధల్లో నుండి నన్ను విడిపించు, నన్ను రక్షించు ప్రభా. నేను పడిపోయిన గుంటల నుండి ఎవరన్నా పైకి తెలియదు, నన్ను లేవు ప్రభా. ఈ మాట నువ్వు హృదయపూర్వకంగా నీ స్థితిని గ్రహించి నువ్వు చేస్తే యేసు ప్రభు నీ చెయ్యి పట్టుకునేటట్లు దేవునికి నీ హస్తం అంటే నీ చెయ్యి చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకోవాలి. దేవుడు మన మధ్య సంచరిస్తున్న సమయం. సమస్త బాధలన్నిటిలో నుండి మనల్ని విడిపించే దేవుడు, విడిపించిన దేవుడు. ఇంకా విడిపించబడని వారిని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, రండి, నేను ఈ బాధలో నుండి నిన్ను విడిపిస్తా, నిన్ను రక్షిస్తా, నిన్ను మంచివాడిగా పరలోక రాజ్యం వారసుడిగా చేస్తా, దౌర్భాగ్యుడుగా నువ్వు ఉండవు. దేవుడి దగ్గరకు వస్తావా? దేవుడు నిన్ను ఇప్పుడే రక్షిస్తాడు. నేడే అనుకూలమైన సమయం, ఇదే ఈ రోజే
2021 ఒకటో తారీఖు నువ్వు చూస్తావో లేదో నాకైతే తెలియదు, ఎవరికీ తెలియదు. ఈ రోజే రక్షణ దినం. ప్రభువును రక్షించి ఎవరైనా ఉన్నారా? కళ్ళు మూసుకోండి. యేసు ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను ఈ బాధలో నుండి విడిపించయ్యా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు. అందరు కళ్ళు మూసుకోవాలి. ఎవరైనా సరే ప్రార్థన చేస్తాం. దేవుని మాటను దయచేసి నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. మరొక సమయం మనకు వస్తుందో రాదో తెలియదు. ఏ బాధలో నువ్వు ఉన్నా ప్రభువా నన్ను విడిపించి రక్షించు చెప్తే ప్రభు రక్షిస్తాడు. ప్రార్థన చేస్తాడు. ప్రేమగల ప్రియమైన మా పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన పరిశుద్ధ నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈనాడు ప్రతి మానవుడు అనేక రకాలైన బాధలలో చిక్కుబడి, పౌలు అన్నట్టు నేనెంత దౌర్భాగ్యుడను, నన్నెవడు విడిపిస్తాడు? యేసు ప్రభు ఒక్కడే వారి ప్రజలను తన పాపముల నుండి రక్షించువాడు. అందుకే ఆయనకి యేసు అనే పేరు పెట్టకూడదు. మీరు ఇచ్చిన మీ పరలోకపు జీవ వాక్యమును బట్టి, మీ సువార్తను బట్టి మీకు స్తోత్రం. ఈ కుటుంబం వారిని ప్రత్యేకంగా మీ దృష్టి ఉంచి, నిజమైన ప్రభావానికి సంవత్సరం అంతా అనేక బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఎవరు రానటువంటి పరిస్థితులు, ఒంటరిగా దుఃఖంలో ఉన్నటువంటి పరిస్థితులు, చాలా బాధలన్నిటి ద్వారా నీ ప్రేమైన బిడ్డలు వెళ్తూ వచ్చినారు. వారిని మీరెంతో ఆదరించి కాపాడి బ్రతికిస్తూ వచ్చినారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు వారి కుటుంబ పక్షంగా మీకు చెల్లిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని ఆధారం చేసుకుని మీరు అనుగ్రహించిన ఈ సువార్తను బట్టి మీ స్తోత్రం ప్రభువా. ఇంకా ఈ బాధలోనే ఉండి, ఈ బాధల్ని వెచ్చగా లేదా ఈ బాధల్ని తీయగా అనుకుంటూ ఉన్నవారు నరకానికి సమీపించి ప్రభువా వెళ్ళిపోకుండా వారిని దయచేసి దర్శించి రక్షించమని నీ వాక్యము వారి హృదయాల్లో నిద్ర పట్టనీయకుండా చేసి వారి రక్షణలోనికి నడిపించమని నీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ, సంఘాన్ని, విశ్వాసులను, బాధ్యత కలిగిన సహోదరులను, దైవ సేవకులను, ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన వారందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా యవనస్తులైన సహోదరులు, సిస్టర్స్ అందరినీ కూడా దర్శించండి ప్రభువా. వారిని కాపాడము, పరిశుద్ధపరచండి, వారి రక్షణలోనికి నడిపించి బాప్తిస్మంలోనికి సాక్షార్థంగా ఈ కార్యములన్నీ వీళ్ళ జీవితంలో జరిగిస్తున్నాండి. ఎన్నిక లేని స్థితిలో నన్ను కూడా మీరు ప్రేమించి రక్షించుకొని ఈ విధంగా ప్రభువాని వాక్యమును తండ్రి ప్రకటించటకు మీరు నడిపించినందుకు క్షేమంగా హృదయపూర్వకంగా స్తుతిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఎవరైనా కుటుంబం కొరకు బ్రదర్ సిస్టర్ క్లుప్తంగా ప్రార్థించండి. ఎవరైనా పర్లేదు, త్వరగా ఎవరైనా చేయండి, ప్రార్థన చేయండి.